నమస్తే. వెల్కమ్ టు 69 టీవీకి స్వాగతం. బుల్లితెర, వెండితెర నటులు ఈ రోజైతే మన స్టూడియోకొచ్చారు. ఠాగూర్ సురేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీకు చిరంజీవితో అవకాశం ఎలా వచ్చింది సార్? అంటే 'ఠాగూర్' సినిమాలో యాక్ట్ చేశారు గదా! మేము గూడా చూసాము. సో, చిరంజీవితో యాక్ట్ చేయడం అంటే అదొక డ్రీమ్. అవునండి. సో, అంత పెద్ద హీరోతో మీకు యాక్ట్ అంటే ఆ ఛాన్స్ ఎలా వచ్చింది సార్ మీకు? గుడ్ క్వెషన్ అండి. ఆ రోజుల్లో చిరంజీవి గారితో ఫోటో దిగడమే చాలా కష్టం యాక్చువల్లీ. అనుకోకుండా ప్రతి ఒక్క ఆఫీస్‌కి వెళ్ళడము, అక్కడ ఫోటోస్ ఇవ్వడం. అప్పట్లో హార్డ్ కాపీ, ఇప్పుడంటే వాట్సాప్‌లో మనం ఫోటో సెండ్ చేస్తున్నాం గానీ, అప్పట్లో హార్డ్ కాపీ ఇవ్వాలి. అలా లాస్ట్‌లో ఒక ఆఫీస్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్, "సార్ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్‌కి వచ్చేసింది ఈ సినిమా. ప్యాచ్ వర్క్ జరుగుతోంది. నా దగ్గర ఒక 2 కాపీస్ ఉన్నాయి. ఇవి ఇచ్చేసి కో డైరెక్టర్ ఇవ్వండి." "సరే తప్పకుండా ఇస్తాను సార్" అని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి అబ్బాయి పేరు గుర్తురాట్లేదమ్మా, అడగలేదు నేను. కానీ హెడ్స్ ఆఫ్ దట్ బాయ్. తర్వాత ఆ ఫోటో కాపీ ఇవ్వడం, తర్వాత కో డైరెక్టర్ సురేష్ గారు కాల్ చేయడం. కో డైరెక్టర్ సురేష్ గారు అంటే అందులో డాక్టర్ క్యారెక్టర్ చేశారు ఆయన. మంచి కీలక పాత్ర పోషించారు. ఆయన తర్వాత నెక్స్ట్ డే కాల్ చేయడం. అమీర్పేట సత్యం థియేటర్ దగ్గర విజయలక్ష్మి థియేటర్‌లో ఈ షూట్ జరగడం చాలా బాగా జరిగింది. ఆ షూట్ గ్యాప్‌లో దాదాపు ఒక 45 మినిట్స్ చిరంజీవి గారు నాతో ఆహ్, నా గురించి అడగడం, అలాంటి విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. అసలు అంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటే అది మాటల్లో నేను చెప్పలేను. అది ఇట్స్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. 'చోటా కే నాయుడు' గారు, ఇంకా డైరెక్టర్ వివి నాయక్ గారు, "ఏంటి మెగాస్టార్ గారితో అంతసేపు ఏం మాట్లాడుతున్నారు" అని అడిగారు. "ఏదో అడుగుతున్నారు సార్ మా లైఫ్‌కి సంబంధించింది." అలా జరిగిందనమాట. సార్ ఇప్పుడు వెండితెర మీదనే కాకుండా బుల్లితెర గూడా నటించన్నారు గదా! అంటే అవునండి. సీరియల్స్‌లో ఏ సీరియల్ సార్ మీ స్టార్టింగ్? నా ఫస్ట్ సీరియల్ వచ్చేసి 'అమృతం' అండి. ఓకే. 'అమృతం' సీరియల్ తర్వాత మళ్ళీ 'జానీ' సినిమా చేశాను పవన్ కళ్యాణ్. ఓకే. అంటే ఖాళీగా ఉండకుండా ఒక నటుడికి బుల్లితెర, వెండితెర అని తేడా ఏం లేదు. ఏదొస్తే అది చేయడం అనమాట. అప్పట్లో బాగా పాపులారిటీ పేరు సంపాదించింది 'అమృతం'. కొన్ని ఎపిసోడ్స్ చేసినా మంచి క్యారెక్టర్ చేశాను అందులో. శివాజీ రాజా, మన ఝాన్సీ, యాంకర్ ఝాన్సీ కాంబినేషన్. తర్వాత మళ్ళీ మళ్ళీ మూవీస్ చేశాను అనమాట కొన్ని. తర్వాత మళ్ళీ సీరియల్స్ ఎక్కడి నుంచి మళ్ళీ నాకు 2009లో 'చందమామ' అని ఒక సీరియల్ చేశాను. తెలంగాణ శకుంతల నా తల్లిగా నటించారు. ఆ రోజుల్లో తెలంగాణ, ఆంధ్రాలో చాలా మంచి పేరు సంపాదించాను నేను. ఆ తర్వాత మళ్ళీ 'శశిరేఖ పరిణయం'. 'శశిరేఖ పరిణయంలో' మన ఈటీవీ ప్రభాకర్ గారు, నేను, అందులో ఉన్నటువంటి అభి, కన్నడ హీరోయిన్ అయినటువంటి మమత, ఇలా చాలామంది చాలా బాగా చేశారు. జయల్ శ్రీనివాస్ గారు ప్రముఖ నటులు నాకు అన్నయ్యగా క్యారెక్టర్ చేశారు. చాలా మంచి ప్యాడింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి ఆదరణ, గుర్తింపు లభించిందనమాట. మీలాంటి ఒక ప్రేక్షకుల వల్ల, మంచి ప్రేక్షకుల వల్ల. అంటే మీరు అంటే ఈ ఫీల్డ్‌లోకి రావాలని అంటే మీరు అనుకున్నారా? లేకపోతే ఎవరైనా ప్రమేయం వల్ల మీరొచ్చారా సార్? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ నేను బేసికలీ చిన్నప్పటి నుంచి సింగర్ అనమాట యాక్చువల్లీ. ఓకే. సింగర్ అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చాను. అదే పెద్దవాళ్ళు చెప్పినట్టు డాక్టర్గా పోయి యాక్టర్ అయ్యాడన్నట్టు సింగింగ్లో కూడా నేను అప్పట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ తీసుకున్నవాడిని. తర్వాత అనుకోకుండా మా ఫ్రెండ్ తోటి ఒక సందర్భంలో షూటింగ్కి వెళ్ళాను. దూరదర్శన్ మానస సీరియల్, దాని డైరెక్టర్ వచ్చి అళహరి గారు. అక్కడ అతను చూసి, "అరే మీరు చాలా బాగున్నారు, మా దాంట్లో చేస్తారంటే." నాకు కొంచెం ఏం తెలియదు సార్ యాక్చువల్లీ. నేను అప్పట్లో ఎప్పుడో చిన్నప్పుడు ఏదో స్టేజ్ నాటకాలు వేసాను తప్ప, సేమ్ అదే ఇక్కడ చేయండి, మేము చెప్తాం, మేము చేయించుకుంటాం అంటే అట్లా నా టీవీ నటన ప్రస్థానం మొదలైందన్నమాట. 1999, 2000 ఆ గ్యాప్లో స్టార్ట్ అయింది నా కెరియర్. ఓకే. 25 సంవత్సరాల కెరియర్ నాది. సార్ ఇంకొకటి అసలు మీ పేరు అంటే 'ఠాగూర్ సురేష్' అంటే 'ఠాగూర్' సినిమా చేసిన తర్వాత పెట్టుకున్నారా? లేకపోతే స్టార్టింగ్ నుంచి అదే పేరా సార్? ఇండస్ట్రీ పెట్టిన పేరు ఠాగూర్ సురేష్ అండి. ఠాగూర్ సినిమాతోటి ఓహ్! అమ్మ నాన్న పేరు పెట్టింది పేరి సూర్యనారాయణమూర్తి. ఆహా! మాది స్వస్థలం వచ్చేసి అమలాపురం దగ్గర ఒక బోడస్కూర్ అనేది చిన్న కుగ్రామం. అక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, గ్రాడ్యుయేషన్ చేశాను, ఓకే. తెలుగు మీడియం ఆ రోజుల్లో. ఆ తర్వాత ఆర్కెస్ట్రాల్లో, భజన్స్లో అట్లా బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. ఒక 8-9 ఇయర్స్ పాడాను కంటిన్యూ. ఇప్పటికీ పాడుతున్నాను భజన్స్లో కానీ, బయట సింగింగ్ ఈవెంట్స్లో కానీ వెళ్తుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఖాళీ ఉంటే మళ్ళీ ఇప్పుడు సీరియల్స్, మూవీస్. ఈ మధ్య కాలంలో కొంచెం సీరియల్స్ గ్యాప్ వస్తుందన్నమాట. ఓకే. సార్ మీరు సింగర్ అని చెప్పారు కదా! మా 69 టీవీ ప్రేక్షకుల కోసం ఒక్క పాట పాడండి సార్. తప్పకుండా. ఏ దివిలో విరిసి
విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయినే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. అవసరం సార్, చాలా అంటే చాలా బాగా పాడారు సార్. థ్యాంక్ యూ, వాయిస్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. అంటే మీరు ఇప్పుడు సాంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమా, లేకపోతే మీ పేరెంట్స్ అలా నేర్పించడం జరిగిందా సార్? పేరెంట్స్ ఎవరు నేర్పించలేమో, సింగింగ్ అంటే నాకు ప్రాణము. కాకపోతే మా చుట్టాల్లో ఒక ప్రసిద్ధ సంగీత సరస్వతి పుత్రులు ఉన్నారు. ఈ సందర్భంగా మీ స్టూడియో TV69 ద్వారా ఆయన పేరు నేను ప్రస్తావించడం నా అదృష్టం. ఆయన పేరు పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, కర్ణాటక మహామహోపాధ్యాయ అవార్డు గ్రహీత, గండపెండర గ్రహీత శ్రీ 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 నూకల చిన్న సత్యనారాయణ గారు, మహానుభావులు. ఆయన దగ్గర బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతం నేర్చుకుందాం అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల, ఆయనకున్న బిజీ ఈయనకున్న బిజీ వల్ల అది కుదరలేదు. సో అంత పెద్ద ఫ్యామిలీ. బట్ నాకైతే మరి చాలా అదృష్టం అలాంటి ఫ్యామిలీలో పుట్టినది. బట్ ఎప్పుడు ఆయన దగ్గర నేను సంగీతం నేర్చుకోలేదు, కుదరలేదు. ఆయన ఎప్పుడు తిరుపతిలో ఉండేవారు, స్టూడెంట్స్ తోటి గడిచిపోయేది ఆయన కాలం అంతా. సో అలాంటి వ్యక్తిని 1-2 సందర్భాల్లో చూడడం, కలవడం జరిగింది. ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను అప్పట్లో. అంటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు సార్ మీరు? సంగీతం ఏం నేర్చుకోలేదండి, జస్ట్ వినడం పాడడం అంతే. వినడం God వల్లనే gifted. ఇంత బాగా పాడుతున్నారా? అంటే నేర్చుకుంటే ఇంకే రేంజ్ లో పాడతారు సార్ మీరు? ఇప్పుడు నడిమంత్రపు సిరిలాగా ఇప్పుడు నేర్చుకుంటే వచ్చేది కాదండి సంగీతం. బై బర్త్ నుంచి అమ్మా నాన్నలు నేర్పించాలి. ఆ రోజుల్లో అంటే వాళ్ళు పాపం వాళ్ళకున్న బిజీ వల్ల, మదర్ కూడా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవారు, ఫాదర్ కూడా ఒక చిన్న ఇండస్ట్రీలో వర్క్ చేసేవారు. కాబట్టి మన మీద అంత కాన్సన్ట్రేషన్, చదువు తప్ప ఇంకోటి ఈ సోషల్ యాక్టివిటీస్లో అంతగా వాళ్ళు అంతగా దాని గురించి ఆలోచించలేకపోయారు. బట్ నాకు ఎందుకో రేడియోలో వచ్చే ప్రతి పాటను కాన్సన్ట్రేట్ చేసి వినడం, దాన్ని బట్టి పట్టడం. ఘంటసాల గారు కావచ్చు, మహమ్మద్ రఫీ గారు కావచ్చు, సుశీల, జానకి, జిక్కి, లీలా, బాగా నన్ను ప్రభావితం చేసింది బాలసుబ్రహ్మణ్యం గారు. చాలా మంచి, అది గొప్ప గాయకుడు. ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన గురించి ప్రస్తావించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు రీసెంట్గా చేసిన మూవీ పేరేంటి సార్? రీసెంట్గా నేను చేసిన మూవీ రజాకార్ అండి. యాటా సత్యనారాయణ గారు, రాజమౌళి గారు, వీళ్ళందరూ రాఘవేంద్ర గారు శిష్యులు అనమాట. మొత్తం 32 మందిని ఆడిషన్ చేసిన తర్వాత అందులో లాస్ట్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రేమ గారు హీరోయిన్, కన్నడ ఆర్టిస్ట్, దేవతల క్యారెక్టర్ చేస్తారు, టాప్ మోస్ట్ హీరోయిన్ ఆవిడ. ఈ యాట సత్యనారాయణ గారికి నా పేరు సజెస్ట్ చేసింది మాత్రం ద టీవీ ఇండస్ట్రీ అండ్ వెండితెర ఫేమ్ మేకా రామకృష్ణ గారు. ఈ సందర్భంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏమన్నా చేస్తున్నారా సార్ మూవీస్ కానీ, లైక్ సీరియల్స్ కానీ? సీరియల్స్ అంటే ఇంకా ప్లానింగ్లో ఉన్నాయమ్మా. ఓకే. ఎందుకంటే ఒక అంటే విషయం తప్పకుండా నేను చెప్పాలి. ఇందులో దాచుకునే విషయం ఏం కాదు. ఛానల్ ముందర అన్ని ఓపెన్గానే మాట్లాడాలి. దాచుకుంటే అది మనకు నష్టం. ఎందుకంటే నా వల్ల వేరే వాళ్ళకి నష్టం జరగడానికి అవకాశం ఉంది. పరభాష నటులు ఎక్కువైపోతున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీరు ఎక్కువ కన్నడ ఫేసెస్ కనబడుతున్నాయి. ఎస్, అవును సార్. కన్నడ వాళ్ళని నేను తప్పు పట్టట్లేదండి. మన ఛానల్ వాళ్ళని పిలవడం, ఛానల్ వాళ్ళకి కూడా నేను ప్రత్యేకంగా ఇంత ముందర కూడా చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూస్లో కూడా, దయచేసి తెలుగు వాళ్ళకి అవకాశాలు తక్కువ తినే, ఇంత అన్నం పెట్టండి అని చెప్పాను నేను. ఇంతకంటే దిగజారు నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది, అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పుగా అనుకోండి. ఎంతోమంది త్యాగఫలం, స్వాతంత్రం, ఒక భగత్ సింగ్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపత్ రాయ్, గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సుఖ్దేవ్, రాజ్కూర్, అల్లూరి సీతారామరాజు, మొన్న చిరంజీవి గారు చేశారు, సైరా నరసింహారెడ్డి, ఇలా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ స్వాతంత్ర ఫలం. ఈరోజు మనం ఊపిరి స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామంటే
ఆ ఊపిరి తీసుకుంటుంటే అదంతా వాళ్ళ క్రెడిట్. అలాగే మనం నేను చెడ్డవాడినైనా పర్వాలేదు ఈ సందర్భంగా, కానీ భవిష్యత్ తరాలకి మంచి బాట వేసి వెళ్ళిపోతే చాలండి. ఒక కొవ్వొత్తి తన ఆరిపోతూ 10 మందికి వెలుగునిస్తుంది. అలాంటి జీవితం పొందాలి ప్రతి ఒక్కరు. అంటే దేనివల్ల అవకాశాలు రావట్లేదంటారు సార్? అంటే తెలుగు వాళ్ళకి? హ్మ్. ఒకానొక టైంలో కొంతమంది తెలుగు వాళ్ళతోటి ఇబ్బంది వచ్చిందన్న విషయం అయితే వాస్తవం. కొంతమందితోటి ఇబ్బంది వచ్చింది. యాక్చువల్లీ 9-9 కాల్ షీట్. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఎపిసోడ్ కోసం ప్రొడ్యూసర్ సేఫ్టీ కోసం వాళ్ళు ఒక 1 అవర్, 2 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేయమనేవాళ్ళు. వీళ్ళు ఆల్రెడీ మూవీస్ చేస్తున్నారు కొంతమంది. ఈ మూవీస్ వల్ల వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతదనేసి వీళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు. సో, అప్పుడు బాగా ఎంక్వైరీ చేస్తే కన్నడ వాళ్ళు బాగా డెడికేట్‌గా ఉంటారు. ఇంకోటి కన్నడ లిపి, మన లిపి చాలా దగ్గరగా ఉంటది. తెలుగు భాష, కన్నడ. చూడండి మీరు బాగా గమనించండి. కన్నడ భాష, మన భాష దగ్గరగా ఉంటుంది. సో, వాళ్ళకిచ్చి అప్పుడు ట్రైనింగ్ చేయడం, వాళ్ళ ఆడిషన్ తీసుకోవడం అట్లా ఈరోజు 10 మందికి దగ్గర దగ్గర 8 మంది కన్నడ వాళ్ళే వస్తున్నారు మొత్తం. ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, బామ్మ అయినా సరే చివరికి తాతయ్య అయినా అందరూ మొత్తం కన్నడ వాళ్ళు వస్తున్నారు. తెలుగు వాళ్ళకి నేను ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రొడ్యూసర్స్ కానీ ఛానల్ వాళ్ళకి దండం పెడతాను. నేను ఏంటంటే తెలుగు వాళ్ళని ఆదరించండి సార్ ప్లీజ్. కొన్ని రోజులైతే తెలుగు వాళ్ళు ఇంకా కనబడకుండా వెళ్ళిపోతారు. ఇంకా ఎందుకంటే ఇది ఒక అందమైన ఊబి లాంటిదండి. ఇందులో ఒక్కసారి దిగితే దీంట్లోనే ఉండిపోవాలి. ఇది వన్ వే అనమాట. మళ్ళీ బయటకు వెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే ఒక ఫేము నేమ్ సంపాదించిన తర్వాత వెళ్ళి ఒక ఆటో నడుపుకోలేడు, ఒక క్యాబ్ నడుపుకోలేడు. చూస్తూ ఎక్కడికి వెళ్ళినా మాస్క్ కట్టుకుని వెళ్ళాలి. ఈ పరిస్థితి ఏర్పడిపోయింది. ఒక చిన్న ఆర్టిస్టులకి ఏ పరిస్థితి అంటే పెద్ద ఆర్టిస్టుల గురించి ఆలోచించండి మీరు ఎలా ఉంటుంది పరిస్థితి. సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి తెలుగు వాళ్ళని ఆదరించండి, అన్నం పెట్టండి వాళ్ళకి. పాపం చాలా ప్రాబ్లంలో ఉన్నారు. దయచేసి దిస్ హంబుల్ రిక్వెస్ట్. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్‌లో అంటే తెలుగు వాళ్ళు లైక్ ఎవరైనా సరే ఇండస్ట్రీకి రావడానికంటే చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ దగ్గర కొంచెం రాంగ్‌గా బిహేవ్ చేయడం. సో, అలాంటివి మనం చాలా న్యూసెస్‌లో కూడా విన్నాము. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడమ్మా, ఈ క్యాస్టింగ్ కోచ్ అంటారు కదా దీన్ని, పచ్చిగా చెప్పాలంటే సెక్సువల్ హెరాస్మెంట్. ఇది అన్ని చోట్ల ఉంది. కార్పొరేట్ ఆఫీసుల దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీ వరకు అయితే ఉంది. నేను లేదనలేదు. కానీ అందరూ అలా ఉంటారని అనడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఒకడికి కళ్ళకి పచ్చ కామెర్లుగా ఉన్నాయంటే లోకం అంతగా పచ్చగా కనబడుతుంది. అది యెస్. తప్పు లేదు. కానీ నేనేంటంటే నేను వెళ్ళి వర్క్ చేసిన చోట 98% చాలా మంచి వాళ్ళు నాకు దొరకడం నా అదృష్టం ఆ ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు. లేకపోతే ఎక్కడొక్కడ వాళ్ళు టంగ్ స్లిప్ అవ్వడం, ఈ సందర్భంగా వాళ్ళ గురించి నేను బ్యాడ్గా చెప్పాల్సి వస్తుందేమో అట్లా. కానీ నాకు అట్లాంటివి అయితే తగలలేదు ఇప్పటివరకు. కానీ కొంతమంది ఫేస్ చేశారు కొంతమంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాపం ఆ అమ్మాయి శ్రీరెడ్డికి జరిగింది, అన్యాయం జరిగింది. సో ఆవిడ బయట పెట్టింది. ఎందుకు ఒక ఆడపిల్ల వచ్చి బయట ఎందుకు పెట్టుకుంటుంది? తనకు అన్యాయం జరిగితేనే కదా పెట్టుకుంది. లేకపోతే పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? రేపు పొద్దున పెళ్ళి అవ్వాలి, తనకో సంసారం ఏర్పడాలని తను ఆలోచిస్తుంది కదా పాపం. సో అన్యాయం జరిగిందండి ఎక్కడో. సో సో, అంటే ఇదే విషయానికొస్తే మొన్నటి వరకు జానీ మాస్టర్ మీద కూడా చాలా ఆరోపణలైతే వచ్చాయి. సో, ఆ అమ్మాయి వెళ్లి కంప్లెయింట్ చేయడం. సో, ఇదెంత వరకు మరి వాస్తవం అంటారు? దీని గురించి నాకు తెలియదండి. ఎందుకంటే గత 3-4 మంత్స్ నుంచి నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. ఓకే. సో ఒకవేళ నేను ఇండస్ట్రీకి దగ్గర ఉంటే 10 మంది చెప్పడం వల్ల దాంట్లో ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు చెవులతోటి వినడం, కళ్ళతో చూడడం దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పాపం ఇప్పుడు ఆయన చేసాడో లేదో తెలియదు. కానీ నింద ఆరోపణ మనం కూడా వేయడం అనేది ఈ సందర్భంగా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఒకవేళ తప్పు అనుకుంటే తప్పు అని చెప్పేస్తాను, అందులో ఏం లేదు. ఇప్పుడు అప్పుడు అతను తప్పు చేయకుండా ఒకవేళ నేను తప్పు చెప్పాను, రేపు పొద్దున ఇంటర్వ్యూ ఎవరో చూస్తారు మీ గురించి ఇలా ఠాగూర్ సురేష్ గారు ఇలా చెప్పారంటే ఆ బ్యాడ్ నేమ్ నాకే వస్తుంది కదా. సో అట్లా అనమాట. సో, సార్ ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ ఉంటారు? మీ ఫ్యామిలీ గురించి కొంచెం డీటెయిల్స్. ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడే ఉంటారండి. 4 ఇయర్స్ బ్యాక్ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. మదర్ ఇప్పుడు హౌస్ వైఫ్. షీఈ్ 80 ఇయర్స్ ఓల్డ్. పెద్ద అన్నయ్య ఫారెన్లో సెటిల్ అయ్యారు. ఓకే. సెకండ్ అన్నయ్య రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఆయన ఒక 30 ఇయర్స్ సురభి రెస్టారెంట్ మోతినగర్లో రన్ చేశారు పార్ట్నర్స్ తోటి. ఓకే. నేను ఒక 25 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సార్, మీరు ఇప్పటి వరకు మూవీస్ చేశారు అండ్ సీరియల్స్ చేశారు కదా! దీంట్లో మూవీస్‌లో గానీ, సీరియల్స్‌లో గానీ బాగా మీకు నచ్చినది ఏది? అండ్ ఇంకొకటి బాగా వైరల్ అయింది ఏది? వన్స్ అగైన్ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఠాగూర్ అంటే అల్టిమేట్ అండి. చిరంజీవి గారితో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన యాక్ట్ చేయడం అనేది పక్కన పెడితే ఆయన కష్ట సుఖాలు తెలుసుకొని మాట్లాడడం అనేది ఇట్స్ అమేజింగ్ అండి. నిజంగా చెప్తున్నాను. చాలా మంచి వ్యక్తి ఆయన.
కళ్యాణ్తో నటించే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు అన్నట్టు నేను నటించిన సీరియల్ లిస్ట్ చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయండి. ఒక 15, 16 సీరియల్స్. మొగల్ రేకులు, శ్రావణ సమీరాలు, అగ్నిపులు. టోటల్గా నేను హీరో కమ్ విలన్గా చేసింది చందమామ సీరియల్. తెలంగాణ శకుంతల గారు కూడా ప్రోత్సాహం మరవలేంది, చాలా మంచి అప్రిషియేట్ చేశారు. అందులో నాతో పాటు సెల్వరాజ్, ప్రముఖ చక్రవాకం మొగల్ రేకులు హీరో సెల్వరాజ్ నా కాంబినేషన్ చేశాడు, నా అల్లుడు క్యారెక్టర్. వెరీ గుడ్ పర్సన్. తర్వాత మళ్ళీ ఆ మధ్యకాలంలో ఒక 4 years బ్యాక్ చేసిందంటే శ్రీమంతుడు అండి. వయసుకు మించిన ప్రాధాన్యత. బ్లైండ్ క్యారెక్టర్. ఒక 60-65 years, ఒక పేద రైతు అనమాట. అనివార్య కారణాలలో ఒక దుర్ఘటనలో నా కళ్ళు పోతాయి అనమాట. నేను ఈ సందర్భంగా చీర్యాల లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర షూట్ చేస్తున్నారు. కెమెరాని షూట్ సీక్రెట్ ప్లేస్లో పెట్టి షూట్ చేస్తున్నారు. పబ్లిక్ సాటర్డే కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది. నేను కింద కూర్చొని అడుక్కుంటున్నాను. నిజంగా బిచ్చగాడు అనుకుని నాకు రొట్టెలు డబ్బులు వేయడం జరిగింది. ఆ డబ్బులు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి, కాయిన్స్. ఒక బ్లైండ్ క్యారెక్టర్ చేశాను. నాకు దానికి అలనాటి లెజెండరీ హీరోయిన్స్ అయినటువంటి ద ఫేమస్ కీర్తిశేషులు జమున గారు అండ్ షావుకార్ జానకి గారి చేతుల మీదుగా ద బెస్ట్ క్యారెక్టర్ అండ్ బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవడం జరిగింది నాకు. నైస్. ఈ మధ్య కాలంలో రాఖీపూరి అని ఒక సీరియల్ చేశాను. అందులో లతాశ్రీ గారు మీకు తెలుసు అనుకుంటా, యమలీలలో హిమక్రీములు వెంటబడుతుంది. నాగశౌర్య అత్తగారు స్వయాన మేనత్త గారు అనమాట. ఆవిడ కాంబినేషన్లో చేసాను. చాలా మంచి పర్సన్ ఆవిడ కూడా. అసలు అన్ని సినిమాలు చేసిన ప్రౌడ్ కానీ అసలు ఎలాంటి యాటిట్యూడ్ కానీ చూపించలేదు ఆవిడ. షీఈస్ వెరీ గుడ్ పర్సన్. చాలా బాగా చేశారు. నాకు వైఫ్గా చేశారు ఆవిడ, నేను హస్బెండ్గా చేశాను ఆవిడకి. చాలా మంచి బాగుంది ఆవిడతో జర్నీ. ఈ మధ్యకాలంలో శ్రావణ సంధ్య సీరియల్ అండి, ఈ సందర్భంగా చెప్పాలి. ప్రొడ్యూసర్ వచ్చేసి శ్రీనివాసరెడ్డి గారు. చాలా మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ తోటి. అందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. మేడం గారితో, ఆవిడ పేరు గుర్తురాట్లేదు, కన్నడ ఆర్టిస్ట్. కన్నడలో దండుపాళి ప్రొడ్యూసర్ ఆవిడ. వెరీ గుడ్ పర్సన్ అండి నిజంగా చెప్పాలంటే. మంచి ఆవిడతో వర్క్ చాలా బాగుంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది వర్క్ అనేది. సరే, ఇంకొకటి అంటే నేను చాలా శాతం వరకు, నేననే కాదు ఎవరైనా సరే, అంటే లైక్ మన సినిమా దగ్గరికి వెళ్ళడానికి కానీ, బుల్లితెర దాని దగ్గరికి వెళ్ళడానికి కానీ చాలా కష్టాలు అనుభవించి వెళ్ళాను, నేను చాలా కష్టాలు అనుభవించాను అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి మీ జీవితంలో ఏమైనా సన్నివేశాలు జరిగాయా సార్? జరిగాయమ్మా. నిజం చెప్పాలంటే ఒక సీరియల్ అయిపోయిన తర్వాత ఇంకో సీరియల్ రావాలి అంటే మినిమం 3 to 4 months టైం పడుతుంది. పర్ డే పర్ మంత్ 30,000 అనుకుందాం అనుకోండి. ఒక చూస్తూ 6 నెలలు కాలగర్భంలో కలిసిపోయి 6 మూడు 18, అంటే 1,80,000 లాస్ కదా. బయట మీరు ఎక్కడో వర్క్ చేస్తున్నారు, ఏదో ఛానల్లోనో ఎక్కడోనో చిన్న వర్క్ చేస్తున్నారు, నెలకు 30,000 వచ్చింది. అదే 1,80,000 మీకు సేఫ్ అవుతుంది కదా బయట. ఒక సేవింగ్స్లో అయితే ఉంటాయి కదా. సో ఏంటంటే ఇక్కడ క్లిక్ అయ్యాడంటే మంచి తారాస్థాయికి వెళ్ళిపోతాడు. క్లిక్ అవ్వలేదంటే అక్కడే ఉండిపోతాడు, ఎక్కడేసిన గొంగళి అక్కడే. క్లిక్ అవుతే మాత్రం మంచి స్థాయికి వెళ్ళిపోతాడు. గుడ్ అట్లా అనమాట. సో మీరు అన్నట్టు చాలామంది చాలా కష్టపడి వచ్చారు. ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే చిరంజీవి గారు స్ట్రగుల్ చేయడం నా కళ్ళతో నేను చూశాను. 1978-79లో మా ఏరియాకి వచ్చేవారు. ఆయన ఫ్రెండ్ దగ్గర హాల్ట్ చేసేవారు అనమాట, నాయుడు గారు అనేసి. అటువంటి షూటింగ్ ఉంటే ఆయన ఫియట్ కార్లో వచ్చారు, మెడ్రాస్ నుంచి ఫియట్ కార్లో వచ్చి ఇక్కడికి వచ్చి అక్కడ ఆయన షూటింగ్ చేసుకుని వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజుల్లోకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆయనకి. శ్రీరామ బంటు, కుక్కకాటుకు, చెప్పుదెబ్బ, తాయారమ్మ బంగ్రా ఈ సినిమాలు చేసేవారు అప్పట్లో. నేను మాట్లాడాను అప్పట్లో. ఆయన వైట్ అండ్ వైట్ బిటిల్స్ వేసుకుని, మొత్తం వైట్ అండ్ వైట్ కాంబినేషన్, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ టక్ వేసుకుని కూలింగ్ లేకపోతే చాలా బాగుండేవారు నిజంగా. సరదాగా ఆ రోజులు వేరండి నిజం చెప్పాలంటే. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారు నాకు అప్పటి నుంచి తెలుసు. అదే విషయం ఆయన దగ్గర టాగూర్ టైంలో ప్రస్తావిస్తే చాలా నవ్వేశారు ఆయన. మీకు అప్పటి విషయాలు గుర్తున్నాయా అనేసి. గుర్తున్నాయి సార్, 7-8 years ఉంటే మాకు అప్పుడు. నేను మీకు వాటర్ కూడా ఇచ్చాను సార్ నేనంటే, అవునా, ఓకే 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 థ్యాంక్ యూ అని ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అంత పెద్ద మెగాస్టార్ ఆయన, కొన్ని లక్షల కోట్ల మంది ఆయనకి దండం పెడతారు. అలాంటి వ్యక్తి నాతో అలా మాట్లాడడం అనేది మామూలు విషయం కాదు కదండి. ఈరోజు చిన్న టీవీ ఆర్టిస్టులే 2-3 సీరియల్ చేసేసరికి ఈ సీరియల్కి మనమే హీరో అనుకుంటారు. మరి ఆయన కొన్ని వందల మందికి అన్నం పెట్టే టెక్నీషియన్స్, కొంతమంది ప్రొడ్యూసర్స్, ఎంతోమంది కొన్ని కోట్లు గడించారు ఆయన వల్ల. మరి ఆయన ఎంత ఇది అవ్వాలి చెప్పండి మరి. సో చిరంజీవి గారి ఇట్స్ అల్టిమేట్. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను,
ఆయన పేరులోనే విజయ రహస్యం ఉంది. చిరంజీవి అవును, పేరులోనే. చిరంజీవి. చి అంటే చిత్ర, రమ్ అంటే రంగానికి, జీ అంటే జీవం పోసిన, వి అంటే వీరుడు. చిత్రరంగానికి జీవం పోసిన వీరుడు. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి. ఇట్స్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. నాకు ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి మీ గురించి చెప్పాలంటే. ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ప్రతి హీరో, ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, లేడీస్ దగ్గర నుంచి జెంట్స్ వరకు మొత్తం అంతా ఇటు టీవీల్లో కావచ్చు, అటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారంటే అసలు మామూలు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్ని తీసుకునేవారు అలా. అవును సార్. ఇప్పుడు మళ్ళీ అంత ఆ, అంత స్టామినా పబ్లిక్లో మీరు నింపారంటే ఆ క్రెడిట్ అంతా మీకే సార్. నిజంగా Yes, థ్యాంక్ sir. యూ వెరీ Yes. మచ్. సార్ చివరిగా మా 69 ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి సార్. పూచే పూలలోనా, వీచే గాలిలోనా, నీ అందమే దాగిలే, నీ నవ్వులే చాలులే. పూచే పూలలోన, వీచే గాలిలోన, నీ అందమే దాగిలే, నీ నవ్వులే చాలులే. ఓ చెలి, ఓ చెలి, నా ఊహలో నీవు ఉయ్యాలలుగేవు, నా ఊపిరై నీవు నాలోన సాగేవు. నీవు నా దానవే, నేను నీ వాడనే, నీవు నా దానవే, నేను నీ వాడనే, నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే. పూచే పూలలోన, వీచే గాలిలోన, నీ అందమే దాగిలే, నీ నవ్వులే చాలులే. ఓ చెలి, ఓ చెలి, ఎన్నో జన్మల బంధము మనది, ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిది. నీవు నా సర్వమే, నీవు నా స్వర్గమే, నీవు నా సర్వమే, నీవు నా స్వర్గమే, నీవు లేకుంటే ఈ లోకమే శూన్యమే. పూచే పూలలోన, వీచే గాలిలోన, నీ అందమే దాగనే, నీ నవ్వులే చాలులే. ఓ చెలి, ఓ చెలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ వాయిస్. థ్యాంక్ యూ. మీరు ఇంకా సీరియాల్లో కానీ సినిమాల్లో కానీ ఇంకా బిజీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇవాల్టి ఎపిసోడ్ అయితే ఠాగూర్ సురేష్ గారితో మాట్లాడి చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాము. సో మరో ఎపిసోడ్తో మరొక ప్రముఖులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.